సైకాలజిస్ట్ చెప్పుకోవాలంటే యాజ్ అ సైకాలజిస్ట్ గా మాట్లాడాలి, యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా కూడా మాట్లాడుకోవాలండి. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఇంకొకటి ఏంటంటే ఇంకొకళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళ సన్ ఈస్ బీయింగ్ హాస్పిటలైజ్, వెంటిలేటర్ మీద ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాండమ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరి మీద అడ్మిరేషన్ ఉంది, ఇష్టం ఉంది, వాళ్ళని రోల్ మోడల్ గా చూస్తామంటే దాన్ని దే ఆర్ కాల్డ్ ఫ్యాన్స్. కానీ ఒక మనిషి మీద లేదా ఒక హీరో మీద, ఒక హీరో ఫిగర్ మీద లేదా ఇలా సెలబ్రిటీస్ మీద ఓవర్ గా అతిగా అడ్మిరేషన్ ఉన్నప్పుడు అంటే టూ మచ్ ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోతాయి. ప్రతిదానికి ఏదైనా బ్యాలెన్స్డ్ గా ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోయి రిస్క్ అనేది క్యాల్కులేట్ చేయకుండా బిహేవియర్ చేయడం అనేది ఒక పాయింట్ మాట్లాడుకోవాలంటే. రెండో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఒక పర్టిక్యులర్ సెకండ్ ఆస్పెక్ట్ ఐఎమ్ స్పీకింగ్, ఒక సెలబ్రిటీ గాని ఒక థియేటర్ కి వెళ్ళాలంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి, ఆ పర్టిక్యులర్ థియేటర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద థియేటర్ management to call the police if there is any kind of stampede or anything going against the law and order. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లు అర్జున్ గారు అది ఇన్ఫార్మ్ చేశారా లేదా? ఒకవేళ గానీ ఆయన వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేసి ఉండుంటే ఇట్ ఈస్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ థియేటర్ మేనేజ్మెంట్ if they haven't called the police and have not controlled the law and order. అదొక ఆస్పెక్ట్. సో ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే అల్లు అర్జున్ గారు ఏం చేసి ఉండాల్సింది అని మాట్లాడుకోవాలంటే, అంటే ఆయన ఇప్పటిదాకా సో కాల్డ్ హీ డి నాట్ అడ్రస్ ద ప్రెస్. ఐ నో ప్రతి వాళ్ళకి వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎందుకంటే పాత కొంచెం మన గ్రే ఏరియాస్ గురించి మాట్లాడుకుంటే దీని వెనకాతలు ఉన్న కొన్ని విషయాలు మనకు తెలియవు. అల్టీరియర్ మోటివ్స్ కానీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. బికాస్ ఈ మూవీకి ముందే ఒక కేసు అనేది ఆయన మీద రిజిస్టర్ అవడము, ఆర్మీ అని పిలిచారని చెప్పి సమ్ కేసు రిజిస్టర్ అవడం, అండ్ సో మెనీ టార్గెట్స్ ఉన్నాయని చెప్పి. డాక్టర్ పూజిత, ఈ కేసులు ఇవన్నీ కాకుండా ఒక్కసారి మీరు మెంటల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే అసలు అభిమానుల వ్యవహార శైలి ఎందుకు ఈ రకంగా ఉంటుంది? ఇలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండాలంటే వాళ్ళ లిమిట్స్ లో, అంటే అభిమానం అనేది లిమిట్స్ లో ఉండాలి. అభిమానం అనేది లిమిట్స్ లో ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ప్రతిదానికి బ్యాలెన్స్ అనే కంటిన్యూ. ప్రతిదానికి బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ ఐ థింక్ మోడరేషన్ ఇస్ ద కీ. అంటే అతి సర్వత్రా వజ్జేత్ అన్నట్టు. సో ఇక్కడ ఫ్యాన్స్ ఇదంతా చాలా సార్లు పెద్ద పెద్ద మాబ్స్ లో ఈయన కావచ్చు లేదా ఇంకొక సెలబ్రిటీ అయి ఉండొచ్చు, నేను పేర్లు వాడట్లేదు, ఏదైనా సెలబ్రిటీస్ ని చూడడానికి వచ్చినప్పుడు ఇట్లా మూవీస్ గట్రా లేదా టెంపుల్స్ లో గానీ, టెంపుల్స్ అనేది వేరే విషయం, మనం పక్కన పెట్టదు, రిలీజియస్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళట్లేదు నేను. సో ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక పర్టికులర్ పర్సన్ ని రోల్ మోడల్ కింద తీసుకోవడం, మేబీ సెంటిమెంట్స్ నచ్చో లేదా అతను ఒక ఇంట్లో వాళ్ళగా అనిపించో పర్సనలైజ్ చేసుకుని వాళ్ళలా ఉండాలనుకోవడం, వాళ్ళంటే ఇష్టపడడం, ఇవన్నిటికీ నేను తప్పు పట్టట్లేదు. బట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఫస్ట్ తనను తాను సెల్ఫ్ చూసుకోవాలి. అంటే ఎక్స్ట్రీమిటీస్ లో ఉన్నామా లేదా, ఆర్ వి క్రాసింగ్ అవర్ లిమిట్స్, అంటే మన ప్రాణం పోయేంతలాగా మనము సెల్ఫ్ హార్మ్ జరిగేంతలాగా రిస్క్ తీసుకుంటున్నప్పుడు అలాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ దేర్ ఇట్ సెల్ఫ్ దే షుడ్ క్వశ్చన్ ఇట్ అనమాట. అంటే బ్లైండ్ గా ఒక దాన్ని ఫాలో అవ్వకుండా ఐ థింక్ దేర్ రాషనాలిటీ అండి. రాషనాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఫస్ట్ నువ్వు ఉంటేనే కదా నువ్వు ఆ పర్టికులర్ సెలబ్రిటీకి నువ్వేమైనా చేయొచ్చు. అలా కాకుండా సెల్ఫ్ హార్మ్ లేదా సూసైడ్స్, ఒకరి కోసం చచ్చిపోవడం, మాస్ హిస్టరిక్ గా బిహేవ్ చేయకూడదు అనేది నేనైతే. అంటే టూ మచ్ ఆఫ్ ఎమోషన్ అనమాట, అన్కంట్రోలబుల్ ఎమోషన్. హియర్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఎమోషనల్ రెగ్యులేషన్. వెన్ దెర్ ఇస్ అ imbalance of emotions, when your emotions are not regulated, when you're completely regulated, then all these kinds of problems arise. Nee security, nee safety first chusko, tarvata fans or everything will fall into place.